యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, కన్య మరియమ్మ గర్భమందున, కన్య మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనేడి నామమందున, ఇమ్మానుయేలనేడి నామమందున, వాక్యం అంటారు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుందండి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైరి.
పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపమును తీసివేయుటకై ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమాయెను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారము యోగ్యమైనది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినము లేపబడెను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తోంది. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలేను గాని ఆకాశము క్రింద మనుషులో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము అనెను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడనే ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తోంది. మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఎవరో తెలుసా యేసయ్యా, తెలుసాలేడు వినవయ్యా, చెవి పెట్టక తెరపడిరా, రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతానేడు వినవయ్యా, చెవి పెట్టక తొలపడిరా, రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మకు వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మకు వచ్చాడయ్యా. మరణించాడు, మరిగేశాడు, నా పాప విమోచనకై. మరణించాడు, మరిగేశాడు, నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతానేడు వినవయ్యా, చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడైంది యేసయ్యా, దరిద్రుడైన వచ్చాడయ్యా. ధనవంతుడైంది యేసయ్యా, దరిద్రుడైన వచ్చాడయ్యా.
త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా రాత్రి లేదా అజయ్ నగర్ కాలనీ జయపూర్ కాలనీ మా ప్రియ సహోదరులకు సహోదరులకు అన్నదమ్ములకు అక్కలకు ఉదయకాలము నేడు జనవరి డిసెంబర్ మాసం 25వ తారీఖున క్రిస్మస్ పండుగ సందర్భముగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ వస్తూ ఉన్నాం. మరి నేటికి 2024 సంవత్సరాల క్రితము రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అనేటువంటి సందేశము యేసు క్రీస్తు జన్మించిన సమయంలో లోకమునకు దూతల ద్వారా కలిగిన సంతోషమును తెలియపరచు కొరకాయ మేము ముందుకు ఉదయకాలం వచ్చి ఉంటున్నాం. మనకి ఇంత గొప్ప సంతోషమును నిమిత్తము యేసు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చాను. ఈ సంతోషము పరసంబంధమైనది మరియు కేవలం పరలోకం నుండి వచ్చును. ఈ సంతోషము దైవ సంబంధమైన అధికారంతో మానవాళికి అందరికీ పరలోకం నుంచి పంపబడినది. ఈ సంతోషం సమస్త జనములకు చెందినది. ఇది ఒక కులానికో ప్రాంతానికో మతానికో పేదవారికో గొప్పవారికో చెందినది కాదు. సర్వ మానవాళికి సర్వ జనములకు చెందినది. మరి ద్వారా ఏ ధైర్యంలో వచ్చిన నిశ్చయంగా మందిలో ఏ మార్పు లేదు. సమస్త జనములు అనగా అన్ని దేశములకు చెందినటువంటి వారు, అన్ని భాషలు మాట్లాడేవారు, అన్ని తరముల వారికి, అన్ని విధముల జీవన శైలి గల వారికి, చదువుకున్న వారికి, చదువు లేని వారికి, చిన్నవారికి, పెద్దవారికి, గొప్పవారికి, పేదవారికి, పిల్లవారికి, మలవారికి అని అర్థం. ఈ సంతోషం అందరినీ పొంది అనుభవించగలరు. దేవుడు సెలవుతూ బాగుంది నిజమే గ్రంథము 8వ చివరి భాగంలో ఈ విధంగా చదువు ఎవరైనా ఆనందించే మీరు బలం పొందుడు. ఒక గొప్ప పాపి తన పాపములు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తంలో కడగబడిన పాప క్షమాపణ పొంది ప్రత్యేకమైన పరసంబంధమైన సంతోషము పాటుగాడు. కాబట్టి ప్రియులారా ప్రతి మానవుడు జన్మపాపము కర్మపాపము కలిగి ఉన్నాడు. పాపం వల్ల వచ్చి జీవితము మరణమని, ఆ మరణము మనం మరణించిన తర్వాత ఆత్మ ఇష్టము అగ్నిగుణములు మరి మండు మరి గుండములు నరకములు పాతాళములు మరి ఆత్మకు శిక్ష ఉండదని దాన్ని తప్పించిన కొరక యేసుక్రీస్తు గారు నరావతారిగా 2024 సంవత్సరం ఈ జగతికి స్వర్గాన్ని నుంచి నరావతారిగా లోకానికి వచ్చినాడు. అదే క్రిస్మస్. ఈ క్రిస్మస్ మరి పిల్లరా తెలియపరచడం కొరకై, పాపములను రక్షించడం కొరకై, మరి సమస్య నుంచి విడిపించడం కొరకై, మరి పరిశుద్ధపరచటకై, మరణానంతరము నిత్య జీవంలో స్వర్గంలో కనతో నిత్య కొరకై ఆయన ఈ లోకానికి అనుభవిస్తూ వచ్చినాడు. కాబట్టి పిల్లరా మీకు తెలియపరుస్తున్న విషయం ఏమిటంటే ఆయన మరి కలిగినటువంటి ఈ సంతోషము ఆయన మీ పాపములు ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపములను క్షమించి పవిత్రపరిచి తన బిడ్డగా చేసుకొని ఈ సంతోషము హృదయంలో మీ కుటుంబంలో అధికంగా చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియులారా ఈ సంతోషమును పొందినగా దినదినము మరీ ఎక్కువగా దీన్ని అనుభవించడం, మీ కుటుంబంలో సమాధానం, మీ యొక్క ఇంటిలో నెమ్మది, మీ ఇంటిలో ఆనందం సమస్తము కూడా కలుగుతా ఉన్నాం. కాబట్టి పిల్లరా మీరు తెలియపరిచేటువంటి విషయంలో కాని సమయంలో ఆనందనగర్ భాగంలో ఎవరు తెలియని ఆరాధన మందిరం ఉన్నది. ప్రతి ఆదివారం 10 గంటలకు ఆరాధన క్రమం కలుగును. ఇంకా వార కోరికలన్నీ కూడా ఉన్నాయి. అధికంగా మీరు తెలియపరుచుకున్న వేళ మరి మీరు అక్కడికి వచ్చడానికి అనేకమైన విషయాలు తెలుసుకోవచ్చు. ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే లోక రక్షకుడు లోకంగా ఆయన జన్మించినటువంటి దినము క్రిస్మస్ గా అందరికీ ప్రచురించడం కొరకు తెలియపరచడం కొరకాయ మీ మధ్యలోకి దేవుడు మమ్మల్ని పంపిస్తూ వచ్చినారు. కనుక మా పిల్లారా, మా దేశీయులారా, రైతు మరి మీరు ప్రార్థించే విషయం ఏమిటంటే దేవుడు కూడా పాపములు క్షమించబడాలని, అపరాధములు క్షమించబడాలని, మరి నిత్య జీవనకు వారసులు కావాలని, ఒకవేళ విశ్వసించిన ఎడలా నీకు కలిగినటువంటి సమస్యలన్నింటిలో తొలగిపోవాలని, నన్ను సమాధానం కావాలని ఆశపడిన ఎడలా వేసవా నేను కూడా పాపిని నన్ను క్షమించిన ఒక మాట ద్వారా దేవుడు క్షమించి తన కుటుంబ తన బిడ్డగా తీసుకొని మరి నిత్య జీవుడు సమాధానాన్ని గ్రహించేవాడుగా ఉంటున్నాడని ఆయన ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు.
అందుకని మీకోసమై మేము ప్రార్థిస్తూ ముందుకు వస్తా ఉంటున్నాం. మా ప్రియులారా గమనించవలసిందిగా ప్రభు నామంలో మనం చేస్తా ఉన్నాం. ఈ దినం 10:30 గంటలకు మరి ఆరాధన క్రమము పెరివేరు ప్రార్థన మందిరము ఆనందనగర్ కమిటీ స్కూల్ ఎంత భాగంలో ఉన్నది. దాన్ని రాగలిగినగా రావాల్సిందిగా ప్రభు నామం బట్టి మనం చేస్తా ఉన్నాం. ఎక్కువ ప్రార్థన చేస్తాం. వందనము చెల్లిస్తున్నాం. దేవుని కాళీవాసులకు శుభవార్తమానం యేసు వారు జన్మించిన వార్త వినిపించడానికి ఇచ్చిన జన్మించబోదాన్ని చెల్లిస్తున్నాం. ప్రభావ మీరు ఇచ్చిన వార్తలు ప్రభావ మీరు పలుకుకి ఇన్న వారితో మీరు మాట్లాడండి. పాప క్షమాపణ వారు పొందిన వారే ప్రభు యేసు రక్షకుడి ప్రభావ మరి యేసు తమ రక్ష నీపించడానికి సహాయపడమని ప్రభావ జైపూర్ పార్టీ కుటుంబం అన్నింటినీ దీవించి మరి వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పైన
Thank you.
మా ప్రియమైన నాలుగు గ్రామవాసులకు, మా సహోదరులకు, సహోదరులకు, అన్నదమ్ములకు, అక్కజనులకు క్రిస్మస్ క్రీస్తు జన్మదినము సందర్భముగా అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తా ఉన్నాం. నేటికి 2024 సంవత్సరాల క్రితం మరి దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు నరావతారిగా జన్మించిన దినమే క్రిస్మస్. ఈ క్రిస్మస్ సందర్భంగా మరి మీ అందరికీ కూడా తెలియపరిచేటువంటి సంతోషకరమైన శుభవర్తమానం ఏమిటంటే లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించినటువంటి దినము క్రిస్మస్ గా మరియు గ్రాసం మరియు సర్వ లోకము ఈనాడు జరుపుకుంటా వచ్చిస్తున్నారు. మరి ఆయన జన్మించినటువంటి సమయంలో లోకమునకు దూతల ద్వారా తీసుకుని రాబోయినది. ఇది గొప్ప సంతోషం ఇచ్చిన నిమిత్తము యేసు క్రీస్తు ప్రభువు స్వర్గాన్ని వచ్చి లోకానికి మానవుడిగా అనుగ్రహిస్తూ వచ్చినటువంటి విషయం ఏమిటంటే ఆయన అందరి లోకానికి రావాల్సినటువంటి నవమైనటువంటి సంగతి ఏమిటంటే ఆయన సర్వ లోక పాపము పరిహారం చేయట కొరకాయి మరి ఆయన సర్వ లోక పాపమును ప్రాయచిత్తముగా తానే మరి మరణించి పాపములన్నిటినీ కడిగివేసి ఆయన పాపములను క్షమించి సర్వ మానవాళి కలిగి ఉన్న పాపముల నిమిత్తమై మరణించి పాతిపెట్టబడి పుదిగా లేచిన ద్వారా ఈ లోకానికి లోక రక్షకుడుగా అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభువు లోకమును సంతోషము పరసంబంధమైనది మరి పరలోకం నుండి వచ్చినటువంటి ఈ సంతోషము. అదేవిధంగా ఈ సంతోషము దైవ సంబంధమైన అధికారంతో మానవాళికి అంతటికి పరలోకము నుండి పంపబడినది. ఈ సంతోషము సమస్త జనములకు చెందినది. ఇది ఏదో ఒక జాతి ప్రజలకు చెందినది కాదు. దేవుడు బైబిల్ చెప్తున్నది నిశ్చయముగా సత్యవంతులు ఏ మార్పులు సమస్త జనములు అనగా అన్ని దేశములకు చెందినటువంటి వారు, అన్ని భాషలు మాట్లాడేటువంటి వారు, అన్ని తరముల వారు, అన్ని విధముల జీవన శైలి కలిగినటువంటి వారు, చదువుకునేవారు, పేదవారు, చదువు లేని వారు, చిన్నవారు, మరి పెద్దవారు, పేదవారు, తెల్లవారు, నల్లవారు అని మరి అర్థం. కాబట్టి సర్వ మానవాళి సకల జనులకు సంతోషకరమైన శుభవర్తమానము లోకరక్షకుడు లోకములో జన్మించినటువంటి దినం. ఇది ఎంతో సంతోషకరమైనది. మరి ఇందులో భాగంగా తదుపరి ఆనందించడం వల్ల మీకు ఫలము పొందగలరు. ఆయన మా సమస్తమైన మరి పాపములను క్షమించి పరిశుద్ధమైన రక్తములు కడగబడిన పాప క్షమాపణను ఉత్తముగా అనుగ్రహించాలని ఆయన ఈ లోకానికి అనుగ్రహిస్తా వచ్చినాడు. కాబట్టి ఈ సంతోషము పాత్రను ఒకరు ప్రభు మరణాలుగా జీవించినగా ఆ సంతోషము నీవు కూడా అనుభవించేవాడుగా నీ కుటుంబం అనుభవించేదిగా వస్తున్నాడు. ఈ సంతోషకరమైన ఈ శుభవర్తమానము లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువునందు నేను కూడా పాపనని విశ్వసిస్తే మరి నీ పాపములు క్షమించగలి సమస్త దుర్నీతి నుంచి పవిత్రపరిచి నిత్య రాజ్యములకు వాసులుగా తీర్చాలని రక్షిత గ్రంథము బైబిల్ గ్రంథం విధంగా సెలవుస్తా ఉన్నది. ఆ సెలవుస్తా ఉన్న ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్తమైన జనులారా, నువ్వు ఏ భారములో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితులలో ఉన్నావు, నువ్వు నా యొక్క గుణానికి నేను విశ్వాసిస్తాను, నీకు డబ్బులు అనుగ్రహిస్తానని ప్రభువారు సెలవిస్తా వస్తున్నాడు. చూడారా ఉదయకాల సమయంలో మేము పొందిన ఈ సంతోషం, మేము అనుభవిస్తున్నటువంటి ఈ సమాధానము, మరణానంతరము మరి మేము కూడా నిత్య జీవం లేక స్వర్గానికి వెళుతాం అనేటువంటి విషయాన్ని అనేకలకు తెలియపరచడం కొరకాయి మేము వచ్చి ఇచ్చిన పాపం వల్ల వచ్చి జీతము మరణం. నెలంతా కష్టపడితే నెల ఆకరణ మనం తీసుకునేది జీతం. ఈ లోకంలో మానవుడు జీవించినంత కాలము మరి ఆయన మరణం తర్వాత తీర్పు వస్తుంది. ఆ తీర్పులో నువ్వు పాపంలో లోకం విడిచి వెళితే నిత్యమైన అగ్నిగుండము, పాతాళము, నరకము, భయంకరమైన వ్యాధులలో నీ ఆత్మ అగ్ని ఆరోగ్యం పురుగు చావాలి. అలాంటి శిక్షకు పాత్రగా ఉంటాం. ఒకవేళ అది మరి తప్పించబడాలంటే
యేసు మాత్రమే శరణ్యం, ఆయననే మార్గము, జీవము, సత్యం. ఆయన ద్వారా తప్ప స్వర్గానికి ఎవరు పోవడానికి వీలు లేదు. ఆయన అంటా ఉన్నాడు, సర్వ మానవాడి కోసం లోకమునకు వచ్చి మరణించి తిరిగి లేచిన రక్తాన్ని కాల్చినారు. కాబట్టి నాయకుడు శ్వాస ఉంటే యేసు ప్రభువా నేను పాపినని ఒక మాట నీ హృదయంలో విశ్వసించి నీ పాపములో ఉండాలని గ్రహించి నా పాపములు క్షమించమని వేడుకుంటే తక్షణమే మరి పాపములు క్షమించబడి నిత్య రాజ్యములకు వాసులుగా చేస్తాడు. నీ పాపములన్నీ క్షమించి పరిశుద్ధపరుస్తాడు. మరణానంతరం నిత్య రాజ్యము, స్వర్గము, పరలోకము, ఆనందకరమైన పట్టణంలో 20 తరతరాలు ఆయనతో ఆ బంగారు పట్టణంలో ఉండవలసిన భాగ్యము మరి దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది యొక్క నిరీక్షణ, ఇది సంతోషకరమైన విషయము. ఈ పాపములు క్షమించబడి ఆ నిత్యమైనటువంటి రాజ్యము నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సమాధానం నీకు కావాలన్నా, అయితే ఒక్కసారి ఆయన అంటా ఉన్నాడు, రోజు చేసిన పని లేదు, నేను పాపనని నువ్వు గ్రహించి ఆయన రోజు ప్రభువా మరి నా పాపను క్షమించండి ఆయన శ్వాస పుచ్చితే సమస్త పాపములను దూరపరిచి ఆయన సమాధానాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నారు. ఇక్కడ ఆయన ప్రార్థించు ముందుకు వెళ్తా ఉన్నాం. ఆనంద నగర్ జనరీ స్కూల్ ఎంత భాగంలో మరి వారి పెళ్లి ప్రార్థన మందిరం ఉన్నది. కాబట్టి ప్రతి ఆదివారం 10:30 గంటలకు అక్కడ ఆరాధన క్రమం జరుగును. కాబట్టి అధికంగా తెలుసుకున్న కోరిన అక్కడికి రావాల్సిందిగా ప్రభు నామమును బట్టి అందరికీ ప్రార్థన చేస్తా ఉన్నాం. మరొక్కసారి మీ అందరి నిమిత్తమై మరి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తాం. ప్రేమమాతండి, పరిశుద్ధమైన దేవ, ఈ యొక్క ఉదయకాలమందు క్రిస్మస్ దినాన ఈ విధంగా మా ప్రియమైన నాగోలు వాసులకు ఈ యొక్క సువార్తను అందించుటకు మాకు చూపిన శుభను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించిన ప్రభు. నాయన మీ దాసం ద్వారా మీ వార్తను అందించడానికి కొందరు విన్న వారిలో మీ కార్యం జరిగించవలసిందిగా వేడుకుంటున్న ప్రభు. నశించిన వారిని రక్షిస్తూ ఈ లోకానికి వచ్చారని మీ వాక్యం సెలవిస్తోంది. మహిమ కలిగిన దేవుడు, పరిశుద్ధులను కొనగొనే దేవుడు మీ మహిమనంతా తగ్గించుకొని నరరూపుగా ఈ లోకానికి వచ్చి పాపమైన మమ్మల్ని నరకానికి పాత్రలను మమ్మల్ని రక్షించడానికి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ప్రభు, గొప్ప దేవుడు. ఈ యొక్క జన్మదినాన్ని ఈ దినాన మేము గురించి వినే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు ప్రభు. మీరు రక్షకుడు అని, మీరు శాంతిని అనుగ్రహించే దేవుడు అని, సమాధానం అందించే దేవుడు అని, నెమ్మది అనుగ్రహించే దేవుడు అని మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి వందనాలు. ఎత్తుకున్న వాక్యాన్ని నీరు కట్టి పరిమించేయండి ప్రభు. అందరూ రక్షింపబడాలని కోరుతూ ఉన్నారు ప్రభు. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి. నన్ను బాప్తిజం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను మీ వాక్యం సెలవిస్తుంది. మీ యొక్క ఆత్మను పురస్కరించుకుని ఉదయకాలం మందు సువార్త ప్రకటించి ఉండగా మీ కార్యం జరిగించి మీ బిడ్డలందరినీ కృపాసం సమర్పించుకుంటూ క్రిస్మస్ దీవెన ఆశీర్వాదాలు మీ బిడ్డలందరికీ దయచేయవలసింది వేడుకుంటూ ప్రభు యేసు నామములోనే అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.
ఆకాశమందున భూలోకమందున పైనున్న ఆకాశమందున భూలోకమందున పైనున్న ఆకాశమందున పైనున్న ఆకాశమందున భూలోకమందున పైనున్న ఆకాశమందున భూలోకమందున
రక్షమందున్నా నిన్నము పైనున్నా ఆకాశమందున్నా నిన్నము రక్షమందున్నా ప్రియులైన మరి మా కాలనీ వాసులకు క్రిస్మస్ సందర్భముగా మరి మీ అందరికి కూడా యేసు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉంటున్నాం. నేటికి 2024 సంవత్సరాల క్రితము సర్వ మానవాళి కోసమై దేవాది దేవుడైనటువంటి తాను మానవాళిగా మరి మానవుడిగా ఈ లోకమునకు జన్మించినటువంటి దినమే క్రిస్మస్. ఆయన ఎందుకు ఈ లోకమునకు జన్మించినాడు అంటే సర్వ లోక పాప పరిహార్థమై పాపముల నుంచి విడిపించి రక్షించి నశించిపోయిన ఈ లోకమును బాగు చేసి నిత్య రాజ్యమునకు తన ప్రజలను మరి వారసుడుగా చేయాలని ఆశతో 2024 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25వ తారీఖున ఆయన ఈ లోకమునకు మానవుడిగా ఆరాధిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ విషయాన్ని మా కాలనీ వాసులైనా మా దేశీయ వాసులైనా మనందరికి తెలియపరచడం కొరకు ఉదయకాలమే ముందుకు మేము వస్తూ వచ్చినాం. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్తమైన జనులారా, నువ్వు మా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా వస్తున్నారు. అందుకోసమే ఈ లోకానికి నేను వచ్చినాను. నీవు ఏ బాధల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, నిట్టూర్పులో ఉన్నా, కన్నీటిలో వేదనలో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, సమాధానం లేకుండా ఉన్నా, నా యొద్దకు రా, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తా వస్తున్నాడు. మరొక మాట, మరి ఈ లోకములు పాపము వలన వచ్చు జీతము మరణం. మనము ఈ పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణం అంటే శరీర సంబంధమైన మరణము అందరికీ ఉంటుంది, కానీ ఆత్మ మరణము మరి కలిగి ఉంటారు. ఈ ఆత్మ మరణం ఏమిటంటే మరణము తర్వాత ఆత్మకున్నటువంటిది. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, నీ ఆత్మ రక్షణ పొందాలని ఈ లోకానికి మానవుడిగా వస్తూ వచ్చినాడు. ఆ రక్షణ ఏమిటంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం అంటే మరణము తర్వాత మనలో ఉన్న ఆత్మ నిత్యాగ్ని గుండము పాతాళము భయంకరమైన నరక యాతన ఉన్నది. పాపంలో ఈ లోకమును విడిచి మరి ఉన్నట్టయితే ఈ లోకమును విడిచితే ఒకవేళ పాపమును క్షమించబడి మరి నీవు నిత్య రాజ్యమునకు వారసుడుగా మరి కాగలిగిన యేసు ప్రభు వారు మాత్రమే శరణ్యం. ఆయన అంటా ఉన్నాడు, పరిశుద్ధ గ్రంథం విధంగా సెలవిస్తా ఉన్నది, నేనే మార్గము, నేనే జీవమును, సత్యమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు కూడా స్వర్గానికి లేక పరలోకానికి పోవడానికి అవకాశం లేదు అని అంటా ఉన్నాడు. కాబట్టి ఆయన మానవుడు కలిగి ఉన్నటువంటి పాపములను క్షమించట కొరక ఈ లోకానికి అరుదించి ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరణించి పాతి పెట్టబడి 3వ దినమున మృత్యుంజయుడుగా తిరిగి లేచి మరి సర్వలోకానికి నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి మరి జీవం కలిగినటువంటి దేవుడుగా ఆయన రుజువుపరుచుకుంటూ వచ్చినాడు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జననమును ఉద్దేశించి మీకు తెలియపరుస్తా వస్తున్నాం. ఈ సంతోషము యేసు ప్రభువారు నీ హృదయంలో కూడా జన్మించాలని, నీకు కూడా సమాధానం కావాలని, నీ పాపములు క్షమించబడాలని, నిత్యరాజ్యమునకు వారసు కావాలని కోగోరిన ఎడల ఇదే మంచి అవకాశం. యేసయ్యా నేను పాపినని నీ యొక్క హృదయంలో ఒక్క మాట నువ్వు విశ్వసించి నీ పాపములను నువ్వు ఒప్పుకుంటే పరిశుద్ధ గ్రంథం విధంగా సెలవిస్తా ఉన్నది, నేను జన్మ పాపము కర్మ పాపం కలిగిన వారము, నన్ను క్షమించండి, నా పాపములన్నింటినీ కడిగివేయమని యేసు నామములో నువ్వు ఒప్పుకుంటే నీ పాపములన్నీ ప్రక్షాళన చేయబడతా ఉన్నది. మరి పరిశుద్ధపరిచి నిత్య రాజ్యానికి నేను వాసుడుగా చేసేవాడిగా దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము సెలవిస్తా ఉన్నది. యేసు ప్రభువారు ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఉదయకాల సమయంలో మరి ప్రభు యేసు క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ బ్రతిమలాడుతూ తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఈ మహా సంతోషకరమైన శుభవర్తమానము మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాము. నేడు రక్షకుడుగా లోకానికి అరుదించినటువంటి ఈ దినము క్రిస్మస్. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసముంచము, నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. పాటు పాడండి.
యేసుండు జన్మించే యేసుండు జన్మించే నేడు పాయాక యేసుండు జన్మించే వాక్యం చెప్తున్నా. చెప్పు. ప్రియమైన కాలనీ వాసులకు యేసుక్రీస్తు యొక్క నామములో క్రీస్తు యొక్క జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు ఈ జగత్తుని సమస్తాన్ని ఎలాగో కలుగజేశాడు, అలాగే మానవుని కూడా సృజించాడు. దేవుడు తన సర్వ సృష్టిని సృజించిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టిని పూజిస్తూ వస్తారు. ఈ జనాలు దేవుడు ఏ విధంగా అయితే సృష్టిని సమస్తాన్ని సృష్టించాడు, మానవుని కూడా తన స్వరూపములో సృజించి వస్తున్నాడు. భూమి మీద ఉన్న సమస్తాన్ని పరిపాలించడానికి మానవునికి అధికారాన్ని ఇచ్చాడు. భూమి మీద సర్వస్వాన్ని అధికారించి లోబడి ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తూ వస్తున్నాడు. అయితే మానవుడు తన స్వయాన్ని ఏర్పరచుకొని దేవుని అధికారాన్ని, ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ తన పాపములో ఉంటూ వచ్చాడు. ఇటువంటి సమయంలోనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి మరి క్రీస్తు డిసెంబర్ మాసం 25వ తారీఖున భూమిపై జన్మించాడు, అవతరించాడు. లోక పాపములను మోసుకుపోవడానికి తన మానవుడు మరి
లోకాన్ని ఎంతో ప్రేమించినటువంటి దేవుడు మానవుని తన స్వరూపంలో సృజించుకొని మానవుని ప్రేమిస్తూ వచ్చాడు. అటువంటి మానవుడు పతనమైపోతుంటే, లోకం మొత్తం పతనమైపోతుంటే దేవుడు సహించలేక తన ప్రేమను ఎల్లడిపరచడానికి లోకానికి దేవుడు అనుదేవిస్తూ వచ్చాడు. ఆయన జన్మము పశువుల పాకలో, ఎక్కడ బెత్లెహేముపురంలో, పలస్తీనా దేశం బెత్లెహేముపురంలోనూ అక్కడ జనాభా లెక్కించినటువంటి సమయంలో అక్కడ స్థలము లేక పాక పశువుల మేత స్థలాలలో ఆయనకు స్థలం దొరుకుతూ వచ్చింది. అక్కడ జన్మిస్తూ వచ్చాడు. కానీ ఆ గొర్రెల కాపర్లు కూడా అతన్ని చూసి ఎంతో ఆనందభరితులవుతూ వచ్చారు. ఏసే అని ఇటువంటి లోకంలోకి దేవుడు అవతరించి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు, నా పాపం నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మానవుడు పతనమైపోతున్నటువంటి జీవితాన్ని అది సరి చేయడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన దేవుని పరిశుద్ధమైన గ్రంథము వాక్యం సెలవిస్తూ వస్తున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసంచు ప్రతి వాడును నశింపక నిర్జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. అయితే ఆ విధంగా దేవుడు లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడు మరి మానవునికి ఎంత ఆనందము, సంతోషం, సమాధానము కావాలని మరి దేవుడు కోరుతూ ఉన్నాడు. నీకు సంతోషం కావాలన్నా, ఆనందము కావాలన్నా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందు. ప్రజలారా, దేవుని నమ్మండి. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన విధమును నమ్మండి. యేసుక్రీస్తు ప్రభు లోకానికి సృష్టికర్త. ఆయన ద్వారానే రక్షణ దొరుకును, పాప క్షమాపణ, పాప విమోచన దొరుకుతుంది. ప్రజలారా, దేవుని విశ్వసించండి. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి. దేవుడు సృష్టికర్తను మర్చిపోతున్నారు. కానీ సృష్టికర్తనే స్మరించండి. సృష్టికర్త ఎవరో, నిజమైన సృష్టికర్త ఎవరో దేవుణ్ణి తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభుని నోటితో ఒప్పుకొని పాపం విమోచించుకొని ఒక్క మాటతో మీరు అడిగిన యెడల దేవుడు పాపమును క్షమిస్తూ వచ్చాడు. అయితే ప్రభు అయిన యేసునందు విశ్వాసము చూడప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురు. ఈ విధంగా దేవుడు సెలవిస్తూ వచ్చిన దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన. ప్రేమతండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ యొక్క కాలనీ వాసులకు మీ జన్మదిన సందర్భంగా క్రిస్మస్ దినాన మీ యొక్క శుభవార్తను తెలియజేసే భాగ్యము, మీరు పుట్టినప్పుడు కలిగిన ఆనందము, సంతోషము, ప్రజలకు కలుగజేయ ఆనందము, సంతోషం తెలియజేసే భాగ్యము మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఎవరైతే ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా మీ పాటలు వింటున్నారో, మీ వాక్యం వింటున్నారో, వారితో మాట్లాడవలసిందిగా వేడుకొంచున్నాం ప్రభు. మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, ఉద్దేశం ఏంటో మీరు వారికి కనుపరుచుకోవాల్సిందిగా వేడుకొంచున్నాం ప్రభు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చారు. నశించిన మమ్మల్ని రక్షించడానికి శిలువలో ప్రాణం పెట్టేందుకు వందనాలు. సమాధి చేయబడి తిరిగి లేచినందుకు వందనాలు. పరలోకానికి వెళ్ళారు, మరలా వచ్చి తీసుకెళ్తానన్నారు. అలాంటి నిరీక్షణ ప్రజలకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. మిమ్మల్ని రక్షకునికి అంగీకరించిన కృప చూపించవలసిందిగా వేడుకుంటూ ప్రభా, మరి బిడ్డలందరినీ ఆశీర్వదించవలసిందిగా, దీవించవలసిందిగా, వారి కుటుంబాలను నెమ్మది అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ ప్రభా యేసు నామములోనే అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
నిత్య జీవం వారికి నెమ్మది జీవమేని వారికి జీవం అలసి సలసిన వారికి నెమ్మది జీవమేని వారికి జీవం నాశనమునకు యోగేది వారికి నాశనమునకు యోగేది వారికి యేసునామమే రక్షణమార్గం యేసునామమే రక్షణమార్గం పైనున్న ఆకాశమందున నిన్నున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున నామమునా లేదు పాప విమోచన లేదు పాప విమోచన ఆకాశమందునా యేసు నామము స్మరింపగానే మనసు మారి నూతనమగును యేసు నామము స్మరింపగానే మనసు మారి నూతనమగును వేదమేమియు లేదెవ్వరికిని వేదమేమియు లేదెవ్వరికిని నాదుని నాదుని పైనున్న ఆకాశమందున నిన్నున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున నిన్నున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున ముందుకొచ్చి ప్రార్థన చేయాలి. రసమైన ముందుకొచ్చి అంకుల్ మీరే ప్రశాంత్ ప్రార్థన ప్రేమగల మా ప్రభువుకు తండ్రి, ప్రేమించిన దేవుడవు, నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్న దేవుడవు తండ్రి, ఈ సమయంలో తండ్రి దాఖలంగా మీరు రక్షించేటప్పుడు తండ్రి, మీరు మాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుకుంటూ మీరు ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయా కాలనీలో తండ్రి
ఈ యొక్క తండ్రి 20 డిసెంబర్ 25వ తారీఖు ప్రత్యేకతను తండ్రి ఆయాలో ప్రకటించడం జరిగిన ఈ కృపను బట్టి ఈ పాదాలతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆయన. మీరు ఈ లోకంలో జన్మించిన ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాం ఆయన. ఎవరైతే ఉన్నారో వారిలో మీ కార్యం జరిగించమని కూడా మీ తల్లిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు జన్మించి తండ్రి తల్లితో కూడా విడిచిపెట్టడం కూడా బాధ్యత నేర్చుకోగా మేము నటించి ఆ నరకంలో యాతన కోట ఏమాత్రం ఇష్టపడడం దేవుడు మమ్మల్ని దృష్టించి మమ్మల్ని ప్రేమించండి. మాకు రావాల్సిన శిక్ష యావత్తు ఆ యొక్క శాపగ్రస్తమైన శిలలో మీరు కొన్ని మాకు ఇచ్చిన విడుదల విమోచన బట్టి ఆ యొక్క కార్యాన్ని మా పిల్లలతో తండ్రి పంచుకున్నట్టుకు మీరు ఇచ్చిన మీ కృపను బట్టి 100 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు ఇచ్చిన ఆజ్ఞ తండ్రి మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి మంచి వార్తను ప్రకటించడం తండ్రి మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి కూడా 100 స్తోత్రాలు చెల్లించుకున్నాం ఆయన. మరి వాతావరణం ప్రతికూలం ఉన్నప్పటికీ తండ్రి మీ యొక్క సువార్తను ప్రకటించకు మీరు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి కూడా మీ పడగలుగుతున్న స్తోత్రాలు. మా ప్రియులు ఆయా స్థలాల్లో స్టాండ్ చేసి వారి సువార్తను ప్రకటించినారు తండ్రి. ఎవరైతే ఉన్నారో వారి హృదయాల్లో మీ కార్యం జరిగించమని కూడా మీ తండ్రిలో ప్రార్థిస్తాం తండ్రి. మీరు తండ్రి సన్నిధింపడానికి చేతులో అమరత్వం కలిగి చూసే దేవుడో తండ్రి. ఈ లోకానికి వచ్చిన వాడిని అనేకలు గుర్తించడం కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఆయన. మీ పాపం లేని దేవుడు, పాపం ఎరుగని దేవుడు, పాపం చేయని దేవుడు తండ్రి. మా పాపాల కొరకు మా అతిక్రమాల కొరకు మీరు తండ్రి ఎన్నుకున్నందుకు కూడా 100 స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తిరిగి తండ్రి మరి 11 గంటలకు కూడా తండ్రి ఊరికి కలిగి ఉన్నాం తండ్రి. అనేకులు రాగలతో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రానని రాసిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని కూడా నీకు నేను ప్రార్థించుకుంటూ ఈ యొక్క బలహీనమైన శరీరాలతో సేవించమని కూడా నీకు నేను ప్రార్థించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ దయగల మీ కంచనం గల మీ ప్రేమ గల తప్పు చెప్పుకుంటూ గోపాల కృష్ణపురంలో ప్రతి ఒక్కరిని తండ్రి పేరు నామాన్ని జీవించండి, ఆశీర్వదించండి. మరి మీరు కృష్ణ యొక్క ఆశీర్వాదాలు ఆ దాని వాసులను అనుభవించడం కూడా మీరే సహాయం చేయడం ప్రార్థించుకుంటూ మా ప్రభు మీ కుమారుడు మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని అందరినీ తీసుకుపోయినైనా ఏదో పరిశుద్ధమైన శ్రేష్టమైన నావున ప్రార్థించి స్థితించి ప్రతి మరి వేడుకుంటున్నాము మా తండ్రి.